ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. ఎందుకంటే లోకంలో ఎందరికి లేని ధన్యతను మాకు అనుగ్రహించవు. చీకట్లో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవములోనికి మమ్మల్ని దాటించి నీ రక్షణతో మమ్మల్ని అలంకరించావు. కాబట్టి దాన్ని బట్టి మేము జయోత్సాహం చేయుచున్నామని భక్తుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. మేము మా ధ్వజము పైకెత్తి మా దేవుని నామాన్ని మహింపరుస్తున్నాము అని సెలవిస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అవును ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలన్నిటినీ సఫలపరిచే దేవుడు. ఆయన సన్నిధికి వెళ్ళి మనం చేసే ప్రతి ప్రార్థనను, ప్రతి మనమని ఆయన అంగీకరించే దేవుడు. తగిన సమయంలో వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కానీ ఎన్నడూ కూడా మన ప్రార్థన వినకుండా తన చెవిని మూసుకునే దేవుడు కానే కాదు. మన మనవులను అంగీకరించే దేవుడు. కొన్నిసార్లు కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నేను నీకు తోడుగా ఉంటాను అని నీకు వాగ్దానం చేసిన దేవుడు రహస్యంగా నువ్వు కూర్చొని నీకు వేదన సమయంలో, నువ్వు కృంగిన సమయంలో ఆయన దగ్గర కూర్చొని నువ్వు చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు కొంతకాలం తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత నీవు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. కానీ ఆ రోజు నువ్వు చేసిన ప్రార్థన, నీ దుఃఖ సమయంలో, నీ వేదన సమయంలో, నువ్వు కృంగిన సమయంలో నీ చేసిన ప్రార్థన, నీ మనవి ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. తప్పకుండా ప్రతిదీ నీ కన్నీటిని తుడిచి ఒక దినాన నీ నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేసే దేవుడే అన్నాడు. మన దేవుడికి ఉన్నటువంటి ఉన్న పేరుల్లో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనం మనం చదువుకుంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవును, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి తమ మనవులు తెలివి చేసుకుంటూ ఉన్నాయంట. 66వ కీర్తనలో కూడా మనం గమనిస్తే మరి 17-19వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడును గాక. ఆమేన్. ఇక్కడ కూడా నిశ్చయంగా నా దేవుడు నా మనవి ఆలకించాడు. నా విజ్ఞాపన ఆయన ఆలకించి ఉన్నాడు. నేను చేసిన ప్రార్థన నా ప్రభు త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. నేను కొన్నిసార్లు మానవ రీతిగా ఉన్నదాన్ని బట్టి, రక్తమాంసం ఉన్నదాన్ని బట్టి కొన్నిసార్లు నేను ఆత్మీయంగా వెనకబడిపోయినప్పటికీ, చల్లారి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తన కృపను నా యొద్ద నుంచి తొలగింపకుండా మానని కృపను నా పట్ల నా ప్రభు కనబరుస్తూ వస్తున్నాడని, అందుకే ఆయన నామం సన్నిధింపబడును గాక అని భక్తుడు ప్రభువుని మహింపరుస్తున్నట్టుగా ఉదయకాల వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకన్నిటినీ నాకన్నిటినీ చూచే దేవుడు, నీ ప్రార్థన నా ప్రార్థన వినే దేవుడు, నీ మనవులు నా మనవులు అంగీకరించి తప్పకుండా ఒక దినాన నీ మనవులన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థనలన్నింటినీ సఫలపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మరెక్కువగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి కృపాసనం యొద్దకు చేరి ప్రభు సన్నిధిలో ప్రార్థించి సఫలత పొందుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు ఉదయకాల వాక్యమైన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. నిజంగా నువ్వు మా ప్రార్థనలన్నిటినీ ఆలకించే దేవుడు, సఫలపరిచే దేవుడు. కాబట్టి ఇంతవరకు కార్యాలు చేస్తూ వస్తున్నావు. ఇక ముందు కూడా మరి మా ప్రార్థనలను అంగీకరించి సఫలత దయచేయమని, విశ్వాసంలో స్థిరులుగా కదలని వారుగా నీలో సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయండి. ఇదనం మేము చేయి పనిపాట్లో తోడుగుండండి, వెళుతున్న ప్రయాణాల్లో తోడుగుండండి. ఇదనం బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి.
నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద కాచి భద్రపరచండి. బలహీనలు బలపరచండి. ప్రతి వారి అవసర అక్కర మీ నామలో తీర్చమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.